నైతిక విలువలు లేకపోతే కనుక జర్నలిజం విలువలు ఇవి మనం పదే పదే చెప్పుకున్నంత మాత్రాన వర్కౌట్ అవుతుంది అనుకుంటే అసాధ్యం. ఖచ్చితంగా సమాజం గమనిస్తుంటుంది. ఒక అబద్ధాన్ని పదే పదే మనం నిజమని చెప్పచ్చు, కానీ నిజం అనేటటువంటిది శాశ్వతం, అబద్ధం తాత్కాలికం. రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం. మేము న్యూట్రల్ అని చెప్తూ రాజకీయపరమైనటువంటి కథలు నడపడం. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడు. ఎక్కడికి వెళ్ళాడు? నంద్యాలకి. ఎందుకు వెళ్ళాడు? తమ పార్టీ కార్యకర్త చనిపోవడం. ఎందుకు చనిపోయాడు? అవతల పార్టీలో ఉన్నటువంటి నాయకుడు వచ్చి చంపడం. ఎందుకు చంపాడు? ఎలక్షన్ సందర్భంగా 1000 ఓట్లు మెజార్టీ తెస్తానని చెప్పి అంత తేలేకపోయాడు. దానికి కారణం యువతలో ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేయడం సుబ్బారాయుడు అని చంపింది. ఆ రోజున ఇదే ఈనాడు పత్రిక రాసింది, ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. రెండో రోజుకి వచ్చేటప్పుడు కథ మారిపోయింది. ఏమని? ఇద్దరి మధ్యన ఆస్తి తగాదాలు ఉన్నాయంట, ఆర్థిక తగాదాలు ఉన్నాయంట, ఓ ఎకరం గురించి గొడవ ఉందంట, ఓ 2 లక్షల రూపాయల గురించి గొడవ ఉందంట అని. అంతకుముందు ఎందుకు మర్డర్ చేసుకోలేదు అప్పుడు వైసీపీ ఉన్నప్పుడు? ఇంకోటి, ఇద్దరు వైసీపీనేనంట. కరెక్టే. అంతకుముందు ఇద్దరు తెలుగుదేశమే. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు ఇద్దరు అని మనమే చెప్తున్నాం. ముగ్గురు ఉండేవాళ్ళు, ముగ్గురు కూడా మొదట అందరూ తెలుగుదేశం వాళ్ళే. మొన్నటి ఎన్నికల్లో 2019లో వైసీపీ గెలిచాక ముగ్గురు వైసీపీలోకి వచ్చారు. మొన్నటి ముందు తెలుగుదేశం పార్టీకి వెళ్ళాడు, ఇద్దరు వెళ్ళిపోయారు, ఇతను ఒక్కడే ఉన్నాడు అన్నట్టు. అది ఓపెన్ సీక్రెట్ కదా. మరి మళ్ళీ అదేం లేదు రాజకీయం అని రాయడం ఒక ఎత్తు. జగన్ స్వయంగా పరామర్శించడానికి వెళ్తే ఆ వార్త లోపల పేజీల్లో పడేయడం, అదేదో చాలా క్యాజువల్గా ఒకటి, పైగా జగన్ అనవసరపు రాజకీయం చేస్తున్నాడని రాయడం ఒక ఎత్తు. ఒకప్పుడు సాక్షిని విమర్శించేవాడు, రోతపత్రిక అని ఇట్లాంటివి చేస్తున్నారు అన్నాడు. ఎస్, ఖచ్చితంగా నేను అప్పుడు సాక్షి తప్పు చేసినప్పుడు సాక్షి తప్పు చేసిందని అన్నాను, కానీ భుజాన వేసుకోలేదు. అలాగే వీళ్ళు తప్పు చేస్తున్నారు తప్పని అంటాం, కానీ భుజాన వేసుకోలేదు. నీచ పత్రిక, రోతపత్రిక అని మనం రాసుకున్నంత మాత్రం వాళ్ళు రోతపత్రిక అని రాస్తే, నువ్వు రోతపత్రిక అని రాస్తే వాళ్ళు నీచ పత్రిక అని రాస్తారు. కాబట్టి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ మేమేం తిట్టాలో అవసరం లేకుండా మీరే హింటిస్తున్నారు. కానీ ఎథిక్స్ అన్నటువంటి దాన్ని చంపేసి తాజాగా ఇలాంటి వ్యవహార శైలితో ఏం చెప్పాలనుకుంటున్నారంటే సమాజానికి సంకేతాలు సందేశాలు ఇచ్చే స్థాయిలో లేని స్థాయికి పడిపోయారని కనబడుతోంది.